హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రూపా బ్లాగ్. ఎలాంటి చేపలతోనైనా చేపల ఫ్రై అనేది ఇలా ఈజీ సింపుల్ వేలో అయితే నేను చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే మీరు చూసేయండి. ఫస్ట్గా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని దాంట్లో పసుపు, కారం, గరం మసాలా, ఫిష్ మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లెమన్ కూడా పిండుకోవాలి. దాన్ని మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం ఫిషెస్ నీట్గా వాష్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్క పీస్కి ఇలా అయితే పట్టించాలి. మొత్తం ఇలా నీట్గా పట్టించి అప్లై చేసుకోవాలి. అన్ని పీస్లకు మసాలా అయితే ఇలా పట్టించి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ బయటకు తీసిన తర్వాత కూడా ఇలా ఒక లెమన్ అయితే ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఫిష్ని అయితే వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, లేదంటే మాడిపోయి లోపల సరిగ్గా ఉడకదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న వాటిని ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి వేసుకొని అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ ఫిష్ ఫ్రైని చేసుకుంటే లోపలంతా నీట్గా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఫైనల్లో అయితే అంతా అయిపోయిన తర్వాత చాట్ మసాలా కానీ లెమన్ కానీ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చేపల ఫ్రై అనేది ఒక్క ముక్క కూడా వదలకుండా ముళ్ళు అనేది లేదు అన్నట్టు ఫీల్ అయిపోయి మొత్తం తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అవుతుంది. మీకు కూడా నచ్చినైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ